గుంటూరు జిల్లా తాళాయిపాలెం గ్రామానికి చెందిన ప్రఖ్యాత శివక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. గుంటూరు జిల్లా నుండి తుళ్ళూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళినా చేరొచ్చు, లేదా వేరే రూటు మంగళగిరి దాకా వచ్చి అక్కడి నుంచి ఆటో వేసుకొని వెళ్ళొచ్చు. కృష్ణానది కరకట్ట ప్రాంతంలో ఉండే ఈ శివాలయం ఎంతో ప్రాచీనమైంది, అత్యంత మహత్యం కలదని భక్తుల యొక్క నమ్మకం. ఎన్నో దూర ప్రాంతాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఈ శివాలయ దర్శనం కోసం అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కోటిలింగాల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తాళాయిపాలెం శివాలయం పూర్వం ఒకప్పుడు ఈ గ్రామంలో అసలు నీళ్లు పడక, వర్షాలు పడక కరువు వచ్చింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఇది శివుని యొక్క మహిమ కలిగిన ప్రాంతం, తప్పకుండా ఇక్కడ వర్షాలు పడతాయి, శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు గ్రామస్తులందరూ కూడా ఓ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఆశ్చర్యంగా వర్షాలు పడి విపరీతమైన పంటలు పండి విస్తారంగా వర్షాలు పట్టాన గ్రామం అంతా కూడా పాడి పంటలతో మరలా యథాస్థితికి వచ్చింది. అప్పటి నుంచి కూడా భక్తులు శివుడి మహిమ కలిగిన ప్రాంతంగా ఈ గ్రామాన్ని, శివాలయాన్ని నిర్మించి ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని కొలుస్తారు. అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడానికి భక్తులు నిత్యము వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజున ఇక్కడ బ్రహ్మాండంగా పూజలు జరుపుతారు, అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర అనే నామంతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. ఎంతో ప్రత్యేకత, ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాళాయిపాలెం శివాలయానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మేము ఎండాకాలం మధ్యాహ్నం వెళ్ళడాన గుడి తలుపులు మూసేసి ఉన్నాయి. లోపల విగ్రహం, శివలింగం ఉన్న ప్రదేశం మూసేసి ఉంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పూజారి గారు వచ్చారు. ఈలోపు దేవాలయం అంతా కూడా తిరిగాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణము, కృష్ణానది కరకట్ట ప్రాంతాన గ్రామీణ వాతావరణముతో వెళితే మళ్ళీ మనకి తిరిగి రావాలి అనిపించదు. అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ. వెళ్ళగానే ఒక శివుడు మాత్రమే కాకుండా వీరభద్రుడు, శ్రీ ఆంజనేయ స్వామి, రాహుకేతువులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, నాగబంధాలు, షిరిడి సాయిబాబా, ఒకరేమిటి అనేక దేవతలు కొలువై ఉన్న అత్యంత విశాలమైన ప్రాంగణం కలిగిన తాళాయిపాలెం శివాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సందర్శించుకోవాల్సిన దేవాలయం. అలాగే నాగప్రతిష్ఠ చేసిన నాగబంధం విగ్రహాలు అనేకం ఉంటాయి. ప్రతి ఒక్కటి దేనికదే ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. అత్యంత విశాలమైన ఈ దేవాలయంలో మనము అన్నీ చూసుకొని నిదానంగా, ప్రశాంతంగా చూసుకొని మన మనసులోని కోరికలను భగవంతునికి చెప్పుకొని రావచ్చు. అలాగే మనం కోరిన ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందని, ఆ పరమేశ్వరుడు తీరుస్తాడని కూడా భక్తుల యొక్క నమ్మకము. ఇలా ఒక్కొక్కరిని సందర్శించుకుంటూ పోతూ ఉంటే నాగబంధము, ఆ తర్వాత లక్ష్మీనారాయణులు, సూర్యుడు, ఇంద్రుడు, నవగ్రహాలు అన్నీ వరుసగా ఉంటాయి.
ప్రశాంతంగా మనం ఒక్కోటి చూసుకుంటూ పోవచ్చండి. మన మనసులో ఏమైనా తీరని కోరికలు ఉంటే, లేదా రుణ బాధలు కానీ, వివాహాలు, ఉద్యోగాలు, ఏ కోరికైనా తీర్చే దేవతలందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. ఏదో ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళినట్టుగా ఉంటుందండి. కూర్చొని భక్తులందరూ కూడా సందర్శించుకుంటూ మధ్యాహ్నం వేళ అయ్యేలికే భోజనశాల ఉంటుంది. భోజనాలు చేసుకొని మళ్ళీ మొత్తం తిరిగి చూసుకుంటారండి. శివుని యొక్క మహత్యాలు తెలుసుకోవాలంటే ఈ గ్రామంలో ఒకసారి ఒక వృద్ధుడికి ఉన్నట్టుండి తన కుమారుడికి ఆరోగ్యము క్షీణించిపోతుందంట. అప్పుడు ఒక వృద్ధుని వేషంలో పరమశివుడు వచ్చి అతని తల మీద చెయ్యి వేసి తనకి తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడంట. అప్పుడు వాళ్ళ కుమారుడు పూర్తిగా స్వస్థత పొంది ఆశ్చర్యంగా లెగుస్తాడంట. పురాతన కాలం నుంచి కూడా ఎన్నో మహిమగల కథలు ఈ దేవాలయానికి ఉన్నాయి. కొంతమంది అనేకమైన రుణ బాధలతో బాధపడుతూ ఉంటారు. తండ్రి నా రుణములు తీర్చు అని పరమేశ్వరుని ప్రార్థించగానే ఏదో ఒక మార్గాన్ని ఆయన ప్రసాదిస్తాడని భక్తుల యొక్క నమ్మకం. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, అలాగే మంచి కాలేజీలో సీట్ల కోసం, ఒకటేమిటండి, సమస్తమైన మానవుని యొక్క కోరికలను తీర్చడానికి ఈ దేవాలయము అత్యంత ప్రసిద్ధి చెందింది. జ్యోతిర్లింగాల్లో అన్ని జ్యోతిర్లింగాల నమూనాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. మనం అన్ని చోట్లకి వెళ్ళి సందర్శించే జ్యోతిర్లింగాలు మొత్తం ఇక్కడే చూడొచ్చండి. అన్నీ దర్శించుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత నాగుపాము పుట్టు ఉంటుంది, నాగదేవత యొక్క పుట్టు ఉంటుంది, నాగ ప్రతిష్టలు ఉంటాయి. ఒకటి కాదండి, కొన్ని వందల వేల సంఖ్యలో ఉంటాయి. మనం సందర్శించుకుంటూ పోవచ్చండి. మీరే చూస్తూ ఉండండి. నా ఫోన్ అయితే అంత బాగాలేదు, అందువల్ల ఏదో వచ్చినట్లుగా తీస్తున్నాను. చూసే కొద్దీ చూడాలనిపించే కనుల పండుగగా ఉంటుందండి దేవాలయము. ప్రతి ఒక్క హిందూ కూడా తప్పకుండా సందర్శించుకోవాల్సిన దేవాలయం అండి ఇది. అన్ని దేవతలు కొలువై ఉంటాయి. ప్రతి ఒక్క దేవత కూడా మనకిచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదండి. ఒకసారి వెళ్ళి చూసి అనుభవిస్తేనే ఆ యొక్క దీవెన యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోగలము. ఒక్కడ చెప్పటం కాదండి, దేవుని యొక్క దీవెనలు మనమే తెలుసుకోవాలి. చూడండి, అలా చూస్తూ పోతూ ఉంటే అసలు ఎంత పెద్ద దేవాలయం అంటే చెప్పలేమండి. విశాలంగా ఉంటుంది, వేటికదే విశాలంగా పోతూ ఉంటాం. షిరిడి సాయిబాబా యొక్క ఆశీస్సులు చూసిన వారందరికీ కలగాలండి. ఇంకా చూడండి, వస్తూనే ఉంటారు, దేవతలు వస్తూనే ఉంటారండి. పొద్దున 7 మనం బయలుదేరి 9 దేవాలయంలో ఉంటే మొత్తం నిదానంగా చక్కగా చూసుకొని రావచ్చండి. ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళాక అదిగోండి నాగప్రతిమలు, ప్రతిష్ఠ చేసిన నాగప్రతిమలండి. చూడండి, అటువైపు వెళ్తే భోజనశాల, ఇదిగోండి నాగప్రతిమలు. ఇది దర్శనం చేసుకున్నాక మళ్ళా లోపలికి వెళ్తే ఒకటాన్ని కాదండి, ఎంతో ఎంతో పెద్దది, విశాలమైనది. నాగశిల ప్రతిష్టలు
ఇటుపక్క లోపల బయట గోడ వైపున అదుకుండి నాగుపాము పుట్ట, నాగదేవత యొక్క పుట్ట. ఇక్కడ భక్తులు పసుపు కుంకుమలతో పూజించుకుంటూ ఉంటారు, దీపారాధన చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్తామా, చూడండి అనేక నాగశిలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎంతో పెద్ద దేవాలయం అండి. రథము తర్వాత మనం లోపలికి వెళ్తే కోటిలింగాలను సందర్శించుకోవచ్చండి. కోటిలింగాలు దర్శించుకున్నప్పుడు ఆ అనుభూతి వేరండి. సాక్షాత్తు పరమశివుడే మనతో ఉన్నట్టుగా ఉంటుందండి. కోటిలింగాలను చూస్తే మనలో ఏదైనా కోరిక తీరాలంటే ఒక శివలింగాన్ని మనం కూడా ప్రతిష్ఠించుకోవచ్చంట. రుణబాధల విముక్తి కానీ, వివాహాలు కానీ. అదిగోండి విఘ్నేశ్వరుడు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని నామాలు గల విఘ్నేశ్వరులు ఈ దేవాలయంలో ఉంటారండి. ఒక శివలింగాన్ని 2500 ఇస్తే పూజారులే మన పేరున అర్చన చేసి అభిషేకం చేసి మనకి ప్రత్యక్షంగా చూపిస్తారు. లేదా మనం ఫోన్పే చేస్తే వాట్సాప్కైనా పంపిస్తారండి. మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట. ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ఠిస్తే ఆ పరమేశ్వరుడి దీవెనలు మీ అందరికి కూడా ఉండాలండి. తప్పకుండా ఈ దేవాలయానికి ఒకసారి వచ్చి అనుభూతిని పొందండి. మేమైతే మధ్యాహ్నం వెళ్ళడానా ఆ ఎండకైతే మేము చాలా ఇదైపోయామండి. భక్తులు కూడా ఓ పక్కన కూర్చున్నారు. మేము ఇదంతా తిరిగేసి చిన్నగా ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చామండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ఈ తాళాయిపాలెం వెళ్ళి దర్శించుకొని పరమశివుని ఆశీస్సులు మీకు మీ కుటుంబాలందరికీ కలగాలని పరమేశ్వరుని నామాన నేను కోరుకుంటున్నానండి. నా ఛానల్ మీకు నచ్చితే, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూసి తరించాల్సిన ప్రముఖ శైవక్షేత్రం అండి. అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూసే జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఈ దేవాలయంలోనే ఉన్నాయండి. ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. మీరు వెళ్ళి చూసి దర్శించుకొని ఈశ్వరుని దీవెనలు పొందండి, నందీశ్వరుని దీవెనలు పొందండి. పార్వతీ పరమేశ్వరులు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, సూర్యచంద్రులు, నవగ్రహాలు ఒకటేమిటండి, సమస్త దేవతలు, శ్రీ ఆంజనేయులు అందరూ కొలువై ఉన్న ఈ తాళాయిపాలెం గ్రామంలో ఉన్నాయి ఈ శివాలయానికి తప్పకుండా మీరు అందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుని దీవెనలు పొందాలని కోరుకుంటున్నామండి. వస్తూ కూడా మళ్ళీ అవన్నీ చూసుకుంటూ వచ్చామండి నిదానంగా. కాకపోతే ఎండ విపరీతంగా ఉందండి. అదే మేము ఉదయాన్నే వెళ్ళినట్టయితే బాగా నేను తీసుకోగలిగేదాన్ని. ఇప్పుడైతే ఎలా పడితే అలా వచ్చినాయి, దయచేసి క్షమించండి. చిన్నగా చూసుకుంటూ అలానే కాదు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి. సినిమాలకు పోయినా చూడండి ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉన్న విశాలమైన శివాలయం అండి ఇది. అన్ని దేవతలు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. అందరి దేవతల యొక్క దీవెనలు పొందండి. మీరు తప్పకుండా కుటుంబంతో కలిపి దర్శించండి. శివుని పాత్రకు, శివుని కృపకు పాత్రలు అవ్వండి. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర.